వైసీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని మాటలు చెప్పే మనిషి కాదని చేతల్లో చేసి చూపించే నాయకుడని ఆయన సతీమణి కేశినేని పావని అన్నారు. గత 10 ఏళ్లుగా విజయవాడ అభివృద్ధి కోసం ఎంతో చేశారన్నారు. ఎన్నికల సమయంలో మీకు అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ఏ రోజు చెప్పలేదని, గెలిచిన తర్వాత ప్రజలకు ఏది అవసరమో వాటిని చేసి చూపించారన్నారు. కేశినేని నాని విజయాన్ని ఆకాంక్షిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని ల్యాండ్ మార్క్లో ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పకుండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏంటో ప్రజలకు చేసి చూపించారన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 32వ డివిజను స్థానిక నాయకులు సుందర్పాల్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అట్లాగే ఎంపీగా కేశినేని నాని గారికి ఫ్యాన్ గుర్తు కొట్టేయమని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాము. స్థానికంగా అందరూ కూడా చాలా సంతోషంగా మీకు తప్పనిసరిగా మేము ఓటేస్తామండి, గెలిపిస్తామని అన్నారు. ఎందుకనంటే ఆయన మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆయన ఏదైతే డెవలప్మెంట్ చేస్తారనేది మీరు అందరూ కూడా విజువలైజ్ చేస్తారు. తప్పనిసరిగా ఆయన చేసి చూపిస్తారు. ఆయన మాటల మనిషి కాదు, చేసి చూపిస్తారు ఎప్పుడు కూడా. గత 2 సార్లు కూడా ఆయన ఎప్పుడు ఎవరికి ఏమి నేను ఇది చేస్తాను నాకు ఓటేయండి, నేను ఇది ఇస్తాను నాకు ఓటేయండి అని ఎప్పుడు అడగల. నేను మంచి చేస్తాను నలుగురికి, లేకపోతే నేను నా ఏరియాకి నేను మంచి చేసుకుంటాను నాకు ఓటేయండి అని అడగటమే జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అదే ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నారు. నా ప్రాంతాన్ని నేను మంచిగా చేసుకుంటాను అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలిగిన ఏకైక నాయకుడు కేశినేని నాని గారు. అట్లాగే నాని గారు జగనన్న నాయకత్వంలో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా చాలా మంచి పనులు చేస్తారు. విజయవాడ తప్పనిసరిగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. కనీ విని ఎరగని రీతిలో మన కాన్స్టిట్యున్సీని డెఫినెట్గా మనం డెవలప్ చేసుకుంటాము.